ప్రజలకి, మన పాలకులకి, నిపుణులకి మధ్య ఒక అనుసంధానకర్తగా ఉండాలని ఉద్దేశంతో ప్రజల అభిప్రాయాలు, నిపుణుల అభిప్రాయాలు తీసుకొని ప్రభుత్వానికి కూడా ఏదైనా నిర్మాణాత్మకంగా ఇది చేయాలనే ఉద్దేశంతో ఈ పబ్లిక్ పాలసీ డెవలప్మెంట్ ఫోరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీని తరఫున ఇది తొలిసారి ఈ సమావేశం పెట్టామండి. అమరావతి అభివృద్ధి సలహాలు, సూచనలు ఈ అంశం మీద. అమరావతి అనేది మన నవ్యాంధ్ర రాజధానిగా ఆల్రెడీ గెజిట్ చట్టం అయిపోయింది, చట్టరూపం దాల్చింది. కాబట్టి ఇక దానిపైన ఎవరికి ఏ విధమైన భిన్నాభిప్రాయాలు ఉన్నా కానీ మనం వాటిని ఇక్కడ అప్రస్తుతం. ఇప్పుడు మనం అమరావతి రాజధాని నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచుకోవాలి, దీన్ని భావితరాలకు ఏ విధంగా అందించాలి, దీన్ని సంపద సృష్టి కేంద్రంగా ఎలా తీర్చిదిద్దాలి, ఈ అంశాలపైన మీ యొక్క అభిప్రాయాలు, ఈ సలహాలు, సూచనలు తీసుకొని ఇది ప్రభుత్వం వారికి కూడా ఒక విధాన పత్రం రూపంలో అందజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశామండి. అందుకని దీనికి ప్రధానంగా ఇది వీ టేబుల్ సమావేశం అని పెట్టాం. ఎందుకంటే ఇక్కడ అందరూ రకరకాల అభిప్రాయాలతో ఉంటారు, ఉన్న అందరి లక్ష్యం ఒకటే కాబట్టి అందుకని దీన్ని వీ టేబుల్ అనేది ఒక సింబాలిక్ గా ఉంటుంది అనే ఉద్దేశంతో అలా పెట్టామండి. దయచేసి ఎవరు కూడా మనం రాజకీయ ప్రస్తావనలు చేయకుండా మన అమరావతి నగరాన్ని ఏ విధంగా నిర్మించుకోవాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి, దాని సలహాలు, సూచనలు అనే అంశంపైనే దృష్టి కేంద్రీకరించాలని కోరుకుంటున్నాను. దయచేసి మీరు ఒక్కొక్కళ్ళు మీ అభిప్రాయాలు తెలియజేస్తే మేమందరం కూడా దాన్ని నోట్ చేసుకుంటాం. కరెంటు కూడా 5-10 నిమిషాల్లో వస్తుందండి. ఈలోపు మనం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇప్పటికే బాగా జాప్యమైనందుకు అందరూ మన్నించాలని కోరుకుంటున్నాం. ఇక మన సమావేశాన్ని ప్రారంభిద్దామండి. ఒక్క నిమిషం. ఈ సమావేశంలో అభిప్రాయం తెలియజేయడానికి నాసా మాజీ శాస్త్రవేత్త, విద్యావంతులు గౌరవనీయులు చందు సాంబశివరావు గారు వచ్చి వారి అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. ముందుగా ఈ పబ్లిక్ పాలసీ డెవలప్మెంట్ ఫోరం వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ గారికి, వారి బృందానికి అందరికీ కూడా ముందుగా అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. నాకు వేరే మీటింగ్ ఉంది కాబట్టి ముందుగా నాకు అవకాశం ఇవ్వమని చెప్పేసి ఆర్గనైజర్స్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంతేగాని దెర్ ఇస్ నో అదర్ ప్రయారిటీ. యాక్చువల్లీ అందరూ ఏం మాట్లాడతారో విని చివరిలో మాట్లాడదాం అనేది నా ఆశ. కానీ నన్నే ముందు స్పాట్లో పెట్టారు కాబట్టి నేను జనరిక్ గా మాట్లాడుతూ మీరు మాట్లాడేటప్పుడు వాటిని కొద్దిగా ఫోకస్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇవాళ ఫోరం వాళ్ళు ఒక మంచి ప్రశ్న లేవనెత్తారు. అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధానే కాదు, ఒక మహానగరంగా ఇవాల్వ్ అవుతున్న ఈ తరుణంలో ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజలు, ప్రముఖులు మరి వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ సూచనలు ఎలా ఉన్నాయి, ఇదంతా కూడా క్రోడీకరించి ప్రభుత్వానికి అందజేస్తే బాగుంటుందేమో. మనం 10 పాయింట్స్ డిస్కస్ చేస్తే ఒక పాయింట్ వాళ్ళకి స్ట్రైక్ అయ్యి అది బాగుండి వాళ్ళ ప్రయారిటీలోకి తీసుకుంటారేమో అనే ఆశతోటి ఫోరం వారు ఈ మంచి ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఇప్పుడు మనం అనుకుంటున్న పాయింట్స్, మన మనసుకు వచ్చిన పాయింట్స్ ప్రభుత్వం ఆలోచనలో లేవా అంటే ఉండే ఉంటాయి. కానీ వారి ప్రయారిటీ ప్రకారంగా వాళ్ళు వెళ్తారు. మనకి అర్థమైన విధంగా మనం ప్రయారిటీలో ఉండాలని కొన్ని విషయాలను మనం కోరుకుంటాం. సో దిస్ ఈజ్ నాట్ ఏ కంటెస్ట్. ప్రభుత్వానికి అర్థం కాదని కాదు, ప్రభుత్వం దీన్ని ఆలోచించలేదని కాదు, ప్రభుత్వం దీన్ని ఆలోచించి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారని అనుకున్నప్పటికీ కామన్ మెన్ గా మనకి కూడా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, ఇలా చేస్తే బాగుంటుందేమో అని. అలా చేస్తే బాగుంటుందేమో అని ఎక్కువ మంది అనుకున్నప్పుడు ఆ మాట కూడా ప్రభుత్వానికి వినపడుద్ది. కాబట్టి మన మాటలు కూడా ప్రయారిటీలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నం మనం చేస్తున్నాం. ముందుగా రాజధాని, ప్రజా రాజధాని, మహానగరం, ప్రపంచంలోనే ప్రామాణికమైనటువంటి అత్యుత్తమమైనటువంటి మహానగరం, ఇలా 4 రకాలుగా అమరావతిని మనం అభివర్ణిస్తున్నాం. దీంట్లో
రాజధాని ప్రయారిటీనా, నగరం ప్రయారిటీనా, మహానగరం ప్రయారిటీనా, ప్రపంచంలో అత్యుత్తమమైనటువంటి మహానగరం ప్రయారిటీనా అన్నది ప్రజలందరిలో కూడా కొన్ని ఆలోచనలను రేకెత్తిస్తుంది. అయితే మంచికో చెడుకో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేసిన కొందరికి, మా పెద్దలు రామ్నాథ్ గారు లాంటి వాళ్ళకి, నాకు కొన్ని 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 డిఫరెంట్ ఆలోచనలు కూడా ఉంటాయి. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనగానే వర్క్ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్ అని, ఏది ముందు ఏది వెనకని, అంతా ఒకేసారి జరగవసరం లేదని, అంతా ఒకేసారి వెండి తెర మీద మనం చూపించవసరం లేదనేది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చెప్పే మూల సూత్రం. ఒక మూవీ రిలీజ్ అయినాక దాన్ని ప్రాజెక్ట్ అనరు. ఒక మూవీని క్రియేట్ చేయటాన్ని ప్రాజెక్ట్ అంటారు. ఒక ఫిల్మ్ని క్రియేట్ చేసి వాళ్ళు సంవత్సరం 2 సంవత్సరాలు పని చేసి వేలాది మంది పనిచేసిన తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ ని తెర తీస్తే మనం చూస్తాం. ఆ తర్వాత అది ప్రొడక్ట్, అది ప్రాజెక్ట్ కాదు. అమరావతి కూడా మనం అంతా పూర్తయిన తర్వాత ప్రొడక్ట్ గా మనం చూపిద్దాము అనుకుంటే ప్రాబబ్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి టూ లేట్. లేదు, దీన్ని ఒక ప్రాజెక్ట్ గా మనం అర్థం చేసుకుని ముందు వెనకగా ఈ పనులు చేసుకుంటూ వెళ్తున్నామన్న అవగాహన ప్రజలకు కల్పిస్తే, ఆ అవగాహనకు తగినట్టుగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ఐ థింక్ ఇంకా ప్రజా మద్దతు అమరావతికి వస్తుంది అనేది కూడా ఒక ప్రిమిస్, అదొక అజంప్షన్. అవునా కాదా అనేది టైం విల్ టెల్. అయితే ఒకవేళ అలా ఆలోచిస్తే, అమరావతిని ఒక ప్రాజెక్ట్ గా చూస్తే, అమరావతి డెవలప్ అవడాన్ని మనం మొత్తం ఆల్ ఆర్ నథింగ్ అనే యాటిట్యూడ్ లో కాకుండా, గౌరవ శాసనసభ్యులు శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ గారిని కూడా ఆహ్వానిస్తూ, దీంట్లో అలా ఆలోచిస్తే మనకి అమరావతి ఎలా అర్థం అవుద్ది, దాంట్లో నుంచి ఎలా ప్రయారిటైజ్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా సొంత అభిప్రాయాలుగా కొన్ని లిస్ట్ చేశాను. దేర్ ఈజ్ నథింగ్ గుడ్ ఆర్ రాంగ్ అబౌట్ ఇట్, రైట్ ఆర్ రాంగ్ అబౌట్ ఇట్. ఈ అభిప్రాయం మాత్రమే. ఈ అభిప్రాయాలు జనసేన పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ అభిప్రాయాలుగా చూడాల్సిన అవసరం లేదు, జనసేన పార్టీ అభిప్రాయాలుగా చూడాల్సిన అవసరం కూడా లేదు. చందు సాంబశివరావు అనే ఒక వ్యక్తి, ఒక పౌరుడిగా, ఒక అమరావతి సిటిజన్ గా, ఒక ఆంధ్రప్రదేశ్ సిటిజన్ గా నాకున్న ఆలోచనలు మాత్రమే నేను ఈ ఫోరం ముందు అట్టుపెడుతున్నాను. హ్యావింగ్ సెడ్ దట్, ఒకటి, అమరావతి అనగానే అందరికీ వినిపిస్తున్న మాట, పెద్ద పెద్ద బిల్డింగ్స్ రాబోతున్నాయి, పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ రాబోతున్నాయి, పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసెస్ రాబోతున్నాయి, బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, పెద్ద పెద్ద రోడ్లు వస్తున్నాయి అనేదే ఎక్కువగా మాటల్లో వినిపిస్తుంది. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, పెద్ద పెద్ద బిల్డింగ్స్, గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినంత మాత్రాన అది ప్రజలకు నివాస యోగ్యమైనటువంటి అవసరమైనటువంటి నగరంగా తీర్చిదిద్దబడుతుందా? దీన్ని మనం ప్రజా రాజధాని అని కూడా అనాలి. కాబట్టి ప్రజలు అక్కడికి వచ్చే విధంగా మనం ఎలా ప్రయారిటైజ్ చేస్తున్నాం అన్నది ఒక ఆలోచించాల్సినటువంటి అంశం అవుతుంది. ఇప్పుడు 12 సంవత్సరాలుగా విత్ బ్రేక్ ఆఫ్ 5 years, కనీసం 5-6 years గట్టిగా ప్రయత్నం చేశాం. ఈ 5-6 years ఆఫ్ వర్క్ ని మనం ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా, బిల్డింగ్స్ గా, గవర్నమెంట్ గానే చూస్తున్నామా, లేదు ప్రజలందరూ ఉండటానికి ఆమోదయోగ్యంగా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా కూడా దీన్ని మనం తీర్చిదిద్దుతున్నామా అన్నది ఒక కన్సర్న్ గా మిగిలిపోయింది. రెండవది, అమరావతి ప్రజా రాజధాని అని అనుకున్నప్పుడు ఇక్కడ మనకు ఒక catch-22 పడిపోయాం. ప్రజలుంటే బిజినెసెస్ వస్తాయి, ప్రజలుంటే వ్యాపార అవకాశాలు వస్తాయి, ప్రజలుంటే ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్స్ అనో, స్కూల్స్ అనో, షాప్స్ అనో ఏదేదో వస్తాయి. కాబట్టి ప్రజలున్న చోటకి వ్యాపారాలు వస్తాయి. అయితే వ్యాపారాలు, ఆఫీసులు, ఆసుపత్రులు రావాలంటే ప్రజలు ఉండాలి. మరి ప్రజల్ని మనం ముందు పెడదామా, లేదు మిగతా ఆర్గనైజేషన్స్ అక్కడికి ముందు ఎంకరేజ్ చేద్దామా? ఇది కూడా ఒక catch-22 లాగా ఉంది. ప్రజలున్న చోటకి వీళ్ళందరూ వెళ్ళాలని కోరుకుంటున్నారు,
అక్కడ వాళ్ళు ఉంటేనే ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి మేము అక్కడికి వెళ్తామని ప్రజలు అనుకుంటున్నారు. దీంట్లో ప్రభుత్వం కొంత లీడ్ తీసుకుని ఎంకరేజ్ చేసి ప్రభుత్వం ఫ్రాడ్ చేయాల్సినటువంటి అంశం ఇది. ఉదాహరణకి మనం ఎస్ఆర్ఎం అని, విఐటి అని అనేక విద్యా సంస్థలకు మనం ప్లేస్ ఇచ్చాం, గవర్నమెంట్ సంస్థలకు కూడా ప్లేస్ ఇచ్చాం. వాళ్ళకి మనం ఒక కండిషన్ పెట్టడానికి, ఇంతకుముందు పెట్టారో లేదో నాకు తెలియదు, ఒక చిన్న ఎడిషనల్ క్లాజ్ పెట్టడానికి అవకాశం ఉంటుందా? ఏంటది? 10% ఆఫ్ ద ల్యాండ్ బీయింగ్ ఎలకేటెడ్ టు యూ, మీకు మేము ఇస్తున్న ఒక 10% భూమిని మీరు హౌసింగ్ పర్పసెస్ కోసం వాడాలి, ప్రజలకి నివాస యోగ్యంగా మీరే వాడుకోవాలి, మీ ఫ్యాకల్టీ పనిచేయడానికి, మీ ఎంప్లాయీస్ పనిచేయడానికి, మీ స్టూడెంట్స్ ఉండటానికి, ఇంకోటి మీరు వసతి కల్పించాలి. అప్పుడు ఈ ప్రజలు అక్కడ ఉంటారు. ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి 3-4 యూనివర్సిటీల్లో చూస్తే కనీసం 50,000 మంది పైగా రోజు వెళ్తున్నారు వస్తున్నారు. అదే 50,000 మందికి మనం అక్కడ వసతి ఏర్పాటు చేస్తే కనీసం ఒక 10,000 మంది ఫ్యాకల్టీ కుటుంబాలు, ఎంప్లాయీస్ కుటుంబాలు అక్కడ ఉంటాయి. దానికి అనుబంధమైనటువంటి ఆర్గనైజేషన్స్ పుట్టుకొస్తాయి. స్టూడెంట్స్ అందరూ అక్కడ ఉండడానికి అవకాశం లేకపోతే కొంతమంది డే స్కాలర్స్ లో ఉంటారు, కొంతమంది ఆన్ క్యాంపస్ ఉంటారు. ఆ ఏర్పాట్లు కూడా మనం చేయాలి. ఇలాంటిది ప్రభుత్వం కొద్దిగా ఎంకరేజ్ చేస్తే, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా ఫెసిలిటేట్ చేస్తే, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో, ఇన్వెస్ట్మెంట్ విషయంలో కొంత ఫెసిలిటేట్ చేస్తే ఐ థింక్ హౌసింగ్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఎనీ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ should also think about how to pull people into అమరావతి ఏరియా. మనకు తెలుసు, మనకి పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో BOT అని పెడుతున్నాం, బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. అలాగే గవర్నమెంట్ మేబీ కొన్ని క్వార్టర్స్, కొన్ని బిల్డింగ్స్ కట్టేసి ఈ యూనివర్సిటీకి, ఆ యూనివర్సిటీకి, ఈ కంపెనీకి, ఆ కంపెనీకి, ఆ ల్యాబ్కి, ఈ ల్యాబ్కి టెంపరీ హౌసింగ్ గా ఇచ్చి eventually probably it can transfer to one of these organizations. I don't know. Government built, operated and eventually transferred to private organizations because the property belongs to the private organizations. అనుకుందాం. అలాంటిది ఏమైనా చేయొచ్చు. GBOT రమనాథ్ గారు. తర్వాత నెక్స్ట్ మూడో అంశం ఏంటంటే, మొదటి దశలో నిర్ధారణ జనాభాని సృష్టించాలి. అంటే ఏంటంటే, మనం ఆర్ వి ఆఫ్టర్ పీపుల్, మాకు అమరావతిలోకి 50,000 మంది రావాలి అనేది మన ప్రణాళికలో ఒక భాగమా? మన ప్రణాళికలో భాగం కావాలనేది నా కోరిక. ఈ సంవత్సరం 5,000 కుటుంబాలు రావాలి, వచ్చే సంవత్సరం 10,000 కుటుంబాలు రావాలి, ఆ తర్వాత 20,000 కుటుంబాలు రావాలి. ఇలా ఫేజ్డ్ మేనర్ లో ఒక 5-10 సంవత్సరాల్లో ఒక 50,000 కుటుంబాలు ప్రాబబ్లీ వర్కింగ్ లోకల్లీ ఆర్ ప్రాబబ్లీ టు సెటప్ దేర్ ఓన్ ఆర్గనైజేషన్స్ అక్కడికి రావాలి అనేది కూడా మన ప్రణాళికలో భాగంగా ఉండాలి. అది లేకపోతే నా ఉద్దేశం, మనం గంటలు ప్రయాణం చేసినా కానీ ఎంటీ రోడ్స్ కనిపిస్తున్నాయి, ఎంటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనిపిస్తుంది, కానీ హౌసింగ్ కనపట్లేదు, అక్కడ ఉండేవాళ్ళు కనపట్లేదు. అక్కడ ఉండేవాళ్ళు ఉంటే కదా దీని సార్థకత. నేను అంతా బిల్డ్ చేసిన తర్వాత మీరు వచ్చి ఇక్కడ ఉందరు అంటే ప్రాబబ్లీ అది ఇంకో 10 years అయిపోద్ది, ఇంకో 5 years అయిపోద్ది. 5 years we are putting lot of money into infrastructure which is not being used effectively. కాబట్టి అదేమన్నా మనం చేయాలా? అది చేయాలన్నప్పుడు బ్లాక్ డెవలప్మెంట్ లోకి వెళ్ళాలా? బ్లాక్ డెవలప్మెంట్ లోకి వెళ్ళినప్పుడు మనం ఇదిగో ఈ ప్రాంతాన్ని, ఈ 5,000 ఎకరాలని ముందు తీసుకుంటున్నాం, ఈ 5,000 ఎకరాలను ఎందుకు తీసుకుంటున్నాం, 5,000 ఎకరాలను ఎందుకు తీసుకుంటున్నాం, వాట్ ఎవర్ గవర్నమెంట్ వాంట్స్ టు డూ. ఒక బ్లాక్డ్ అప్రోచ్ లో మనం కాన్సన్ట్రేటెడ్ గా మన డబ్బులు, మన ఎఫర్ట్, మన రిసోర్సెస్ పెట్టకపోతే మనం థిన్ గా స్ప్రెడ్ అయిపోయామా? మనం ఈ 50,000 ఎకరాల్లో అక్కడక్కడ కనిపిస్తున్నామా? చాలా బరీడ్ అసెట్స్ ఉన్నాయి. రోడ్లు వేయడానికి ముందు చాలా వర్క్ చేస్తున్నారు, కేబుల్స్ వేస్తున్నారు, అండర్ గ్రౌండ్ ప్యాసెస్ వేస్తున్నారు, డ్రైన్ వాటర్ ప్యాసెస్ వేస్తున్నారు, అన్ని రకాల అండర్ గ్రౌండ్ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. కానీ నేను ఇక్కడ ఉండటానికైతే నాకు ఇవాళ అవకాశం లేదు కదా అనే భావంలో ఎక్కువ మంది ఉన్నారు. హౌ డు వి అడ్రస్ దట్? తర్వాత 4వ పాయింట్ వచ్చేసి, ఆల్రెడీ అనుకున్నాం మనకి ఫేజ్డ్ మేనర్ లో అమరావతిలోకి కొత్తగా ఎంప్లాయీస్ అనుకోండి, వ్యాపారస్తులు అనుకోండి, జస్ట్ స్థిరపడాలి, నేను అక్కడికి వచ్చి ఉండాలి అనుకునే వాళ్ళు ఒక 50,000 కుటుంబాలను మనం టార్గెట్ గా పెట్టుకుంటే వాళ్ళని ఏ టైంలో, ఏ ఫ్రేమ్ లో మీరు అక్కడికి వచ్చే అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తారు అమరావతికి.
మనకు ఆ టార్గెట్ లేదనుకోండి, అంత అయిన తర్వాత వస్తారని అనుకోవటం కూడా ప్రాబబ్లీ ఈస్ డిలేయింగ్ ద ప్రాసెస్. దాన్ని ఇంకొద్దిగా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందేమో. దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది? హౌ డు యూ అట్రాక్ట్ పీపుల్ టు కమ్ అండ్ సెటిల్ దేర్, ఫర్ వాట్ పర్పస్? నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అమరావతిని ఉద్యోగాల నగరంగా మార్చాలి. దీన్ని ఎంప్లాయ్మెంట్ సెంటర్, దీన్ని గ్రోత్ ఇంజిన్ అన్నాం. గ్రోత్ ఇంజిన్ అంటే ఒట్టి మనుషులు వస్తే సరిపోదు, మనుషులు రావడానికి ఒక రీజన్ ఉండాలి. మనుషులు రావాలి అంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉండాలి. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉండాలి అంటే ఏం చేయాలి? మళ్ళీ అంటే ఇది క్యాచ్ 22లో భాగమే. మనం ఇది మాట్లాడితే అది అడ్డం వస్తుంది, అది మాట్లాడటానికి ఇది అడ్డం వస్తుంది. జనం వస్తే ఇవన్నీ సరిపోతాయి కదా, మనం చేద్దాం కదా అని అనుకుంటున్నాం. ఆ జనం ఎందుకు రావాలి అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క కోరిక ఉంది. నేను రిటైర్ అయిపోయాను కాబట్టి నేను ఎక్కడో చోట ఒక 5 సెంట్లు 10 సెంట్లు ఇల్లు స్థలం కొనుక్కుని ఉంటాను, నాకు ఇబ్బంది లేదు. కానీ నేను వర్కింగ్ ఏజ్ లో ఉన్నప్పుడు, నేనేదో పని చేసుకోవాలనుకుంటున్నప్పుడు, నేను అక్కడికి వచ్చి ఉండాలంటే నన్ను ఎక్కడ పని చేసుకోమంటారు, ఎవరి దగ్గర పని చేసుకోమంటారు? నేను పని చేసుకోవడానికి, నా చిన్న ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఎక్కడుంది అన్నది కూడా మనం క్లారిటీ ఇస్తేనే, ఆ ప్రొవిజన్ ఇస్తేనే, అలాంటి ఫెసిలిటేషన్ జరిగితేనే ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది, త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్, ప్రతి సంస్థకి కూడా ఉపాధి బాధ్యతలను మనం ఇస్తున్నాం. రోజు చూస్తున్నాం మనం. గౌరవ మంత్రి వర్యులు ఎవరు మాట్లాడినా కానీ మేము వాళ్ళకి 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు ఇవ్వాలనుకుంటున్నామండి, ఈ సంస్థ 50, 100, 500 ఉద్యోగాలు క్రియేట్ చేస్తుంది అని ఆగిపోతున్నాం. దానికి తోడు ఈ మాట కూడా మనం అనాల్సిన అవసరం ఉంది. ఇది మా కొత్త నగరం కాబట్టి మీరు 500 మందికి ఉద్యోగం ఇవ్వడంతో ఫుల్ స్టాప్ పెట్టలేదు. ఈ 500 మందిలో కనీసం ఇంతమందికి మీరు లోకల్ గా మా బౌండరీలో ఈ కొత్త ప్రదేశాల్లో హౌసింగ్ ఏర్పాటు చేయగలరా? ఒక 50 మందికో 100 మందికో 200 మందికో సమ్ పర్సంటేజ్, సమ్ మ్యూచువల్లీ అగ్రీడ్ ఏదో ఒక ప్రొవిజన్ మనం అక్కడ ఇంపోజ్ చేయాల్సి వస్తుందేమో. అది లేకపోతే ఉద్యోగాలు అయితే ఇస్తున్నారు, కానీ వాళ్ళందరూ గుంటూరు, తెనాలి, మంగళగిరి, విజయవాడలో ఉంటున్నారు. ఈ ట్రెండ్ కంటిన్యూ అయితే మనకి అమరావతి ప్రాంతం ఉద్యోగం చేసుకుని వెనక్కి రావడానికి, వెళ్ళి రావడానికి పనికొచ్చే ప్రాంతంలాగా మిగిలిపోతే, నేను 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు గుంటూరులోనే ఉండి నేను డే స్కాలర్ గా వెళ్ళి వస్తూ ఉంటే, నేనంటూ గుంటూరులో ఒక చిన్నదో పెద్దో ఇల్లు కట్టుకుంటే, దెర్ ఈజ్ నో థ్రస్ట్ ఫర్ మీ టు మూవ్ టు అమరావతి. నేను అమరావతికి మూవ్ అవ్వాలి అనే డ్రైవ్ నా దగ్గర లేదు. ఇక నా 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 యూత్ అంతా ఇక్కడ అయిపోయింది, నా వర్క్ లైఫ్ ఇక్కడ అయిపోయింది, కాబట్టి నేను ఇక్కడ ఉంటున్నాను. తెనాలిలో ఉంటున్నాను, విజయవాడలో, గుంటూరు ఎక్కడో ఉంటున్నాను. నేను డే స్కాలర్ గా ఉంటున్నాను, నేను వెళ్ళి వస్తున్నాను. నేను ఎన్వైరన్మెంట్ కు భారం అయిపోయాను, నేను ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కు భారం అయిపోయాను. నా వల్ల అమరావతి నిజంగా కన్స్ట్రక్టివ్ గా ఒక ప్రజా రాజధానిగా ఏర్పడటానికి నా ఫ్యామిలీ అక్కడ లేదు. సో ఉపాధితో పాటు మీరు అక్కడ ఉండటానికి కూడా ఒక క్లాజ్ పెట్టాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ సంస్థ కావచ్చు, ప్రైవేట్ సంస్థ కావచ్చు. మనం ల్యాండ్ ఇచ్చేటప్పుడు మనం ఇంపోజ్ చేయొచ్చు, మనం ల్యాండ్ ఇవ్వనప్పుడు మనం ఫెసిలిటేట్ చేస్తాం, ఇదిగో ఈ ప్రాంతంలో ఉండటానికి అనుకూలంగా ఉంది అని. తర్వాత చిన్న వ్యాపారులు ముందు రావాలా, పెద్ద వ్యాపారస్తులు ముందు రావాలా? ఇదొక డైమెన్షన్ అయిపోయింది. చిన్న వ్యాపారులు అంటే వాళ్ళకి 100 మంది 200 మంది కస్టమర్స్ ఉన్న ఏరియాలో, ఒక చిన్న విలేజ్ లో కూడా ఒక చిన్న వ్యాపారస్తులు రాగలరు. కానీ మనం డీమార్టో, రిలయన్స్ మార్టో, ఇంకో మాటలు రావాలంటే వాళ్ళకి అక్కడ ఫీజిబుల్ కాదు, కాబట్టి వాళ్ళు ఇప్పుడే రారు. సో పెద్ద ఎంప్లాయర్స్ రారు, చిన్న ఎంప్లాయర్స్ వచ్చే అవకాశం ఉంది, స్మాల్ బిజినెసెస్ వచ్చే అవకాశం ఉంది. ఈ స్మాల్ బిజినెసెస్ ని మనం ఎక్కడికి రమ్మంటున్నాం? ఉన్న గ్రామాలు, ఉన్న గ్రామ కంఠాల్లో కంజెషన్ పెరిగిపోయింది కాబట్టి అక్కడికి వాళ్ళు వచ్చే అవకాశం లేదు. దాని పక్కన మనం ఏదైనా అవకాశం కల్పిస్తున్నావా? ప్రతి గ్రామానికి అటాచ్డ్ గా ఒక కమర్షియల్ జోన్ ఏమన్నా డెవలప్ చేద్దామా? ప్రతి గ్రామానికి అటాచ్డ్ గా ఒక మెడికల్ జోన్, ఒక హెల్త్ జోన్. మనం 9 నగరాలను ఐడెంటిఫై చేశాం. అవి నగరాలుగా ఎవెంచువల్గా అలా ఫామ్ అవుతుంది. కానీ ఇవాళ మా ఊరు పక్కన కూడా మాకు కొన్ని డాక్టర్ అబ్దుల్ కలాం గారి ప్రేరణతోటి మాకు కూడా కొన్ని అర్బన్ ఫెసిలిటీస్ కావాలి. అప్పుడు నేను ఆ ఊర్లో ఉండటానికి ఇష్టపడతాను. సో ఉన్న ఊరు, దాని పక్కన మనం ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా? ఉన్న ఊరు, దాని పక్కన కమర్షియల్ జోన్కి ఏమైనా అవకాశం ఉందా? ఉన్న ఊరికి మీరు పిహెచ్సి లాంటివి పెట్టగలరా? పెద్ద హాస్పిటల్స్ పెద్ద అంటే ఇక్కడ లలిత PVS వెళ్ళి మన అమరావతిలో వాళ్ళు పెట్టే అవకాశం లేదు.
దానికంటే ముందు చిన్న చిన్న స్టెప్స్ లో మనం చేయాల్సిన అవసరం ఉంది. అలాంటిది ఏమైనా చేస్తే బాగుంటుందా అంటే స్మాల్ బిజినెసెస్ ని ముందు అట్రాక్ట్ చేసి తద్వారా కన్సాలిడేషన్ పెద్ద బిజినెస్ వాళ్ళే ఒక 5-10 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయే అవకాశం ఉంటది. అదేమన్నా చేద్దామా, దానికి ప్రభుత్వం ఏమన్నా ఫెసిలిటేట్ చేస్తే బాగుంటుందా. తర్వాత ప్రభుత్వ కొనుగోళ్లలో స్థానిక సంస్థలకు అవకాశాలు కల్పించాలి. ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. ఏంటంటే లోకల్ గా పనిచేసే వాళ్ళు, లోకల్ గా ట్రాక్టర్స్, లారీలు ఇవన్నీ కూడా లోకల్ వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు. దీనికి తోడుగా ప్రోటజీ సిస్టమ్ అని కొన్ని దేశాలు ఇంతకు ముందు World War I, World War II అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక సిస్టమ్ డెవలప్ చేశారు. ఏంటి ఆ సిస్టమ్ అంటే, మీరు పెద్ద సంస్థ, మీరు పెద్ద వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు అనుబంధంగా 5గురినో 10 మందినో 20 మందినో అనుబంధంగా పనిచేయగలిగిన స్మాల్ బిజినెసెస్ ని కంపల్సరీ మీరే హ్యాండ్ హోల్డ్ చేసి, అవసరమైతే మీరే ఫైనాన్స్ చేసి, మీరే వాళ్ళని ప్రోత్సహిస్తూ పెంచాలి. దాన్ని ప్రోటజీ సిస్టమ్ అంటారు. ఇవాళ రిలయన్స్ మార్ట్ వాళ్ళు ఒక చోటకు వచ్చి పెట్టారు అంటే అన్ని షాపులు క్లోజ్ చేసి నా దగ్గరకు రండి అన్నట్టుగా ఉంది భారతదేశంలో. అలా కుదరదు. ఈ రిలయన్స్ మార్ట్ వాళ్ళు అనుబంధ విభాగాలను కూడా పెంచాల్సిన అవసరం ఉంది. మేబీ స్కిల్ సెంటర్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. మేబీ అక్కడ దగ్గర పనిచేసే వాళ్ళకి డే కేర్ సెంటర్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకి ఇంకోటేదో ఫెసిలిటీ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరికీ కలిపి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ వాళ్ళే రన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా మనం ఇంటిగ్రేట్ చేస్తున్నామా? పెద్ద బిజినెస్ వచ్చిందని సంతోషపడదామా? వాళ్ళ ద్వారా కుటుంబాలు కూడా రావాలి, ఇంకా ఫర్దర్ గా డెవలప్ కావాలి, కాబట్టి వాళ్ళకి కొన్ని బాధ్యతలు కూడా అప్పచెబుదామా అనేది ఇంకొక కన్సర్న్, ఇంకొక పాయింట్ టు బి డిస్కస్డ్ అన్నట్టుగా నేను అనుకుంటున్నాను. స్థానికులకు ప్రాధాన్యత. ఆ స్థానికులు అనే వాళ్ళకి డెఫినేషన్ కూడా కొద్దిగా వేగ్ గా ఉంది కాబట్టి దాన్ని కూడా మనం అర్థం చేసుకుని స్థానికులు అంటే ఎవరు, స్థానికులకు ఎలాంటి అవకాశాలు ఇవ్వాలి, ఏ పనుల్లో పెద్ద కాంట్రాక్టర్స్ స్థానికుల్ని కంపల్సరీ ప్రోత్సహించాలి. ఇది కాదు అనుకున్నప్పుడు ఎక్కడో మనకి బయట రాష్ట్రాల నుంచి, బయట ప్రాంతాల నుంచి ప్రజానీకం వచ్చినప్పుడు వాళ్ళు వలసగానే మిగిలిపోతారు, పని అయిపోతే వెళ్ళిపోతారు. మనం కరోనా టైంలో చూసాం. అంతకుముందు 70,000 మందో 1,00,000 మందో ఉంటే ఆ కరోనా టైంలో 1,00,000 మంది సడన్ గా వెకేట్ చేశారు. అలాంటి పరిస్థితి మనకి ఇప్పుడున్నటువంటి వర్క్ ఫోర్స్ లో రాకూడదు. ఇక్కడ మన వాళ్లే ఉండాలి, వాళ్ళు స్థానికులుగా ఉంటేనే ఈ సిటీ ఎవెన్చువల్ గా పెద్ద సిటీ అవుతుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం కూడా మనం చేయాలి. తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇంకా హైదరాబాద్ నుంచి వస్తున్నారు, మాకు మంచి ట్రైన్ ఉందంటున్నారు, ఉదయం వస్తున్నారు, వీకెండ్ లో వెళ్ళిపోతున్నారు. దాంట్లో కొంత పర్సంటేజ్ ని మనం అమరావతికి డైవర్ట్ చేయొచ్చా అన్నది కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇది ఫర్ ఎవర్ కంటిన్యూ అయితే రాష్ట్రం విడిపోయింది, రాజధానులు విడిపోయినాయి, అఫీషియల్ గా అమరావతి గెజెట్ నోటిఫికేషన్ ద్వారా మన రాజధానిగా డిక్లేర్ చేసుకున్నాం. ఇంకా కూడా మేము అక్కడి నుంచి ఇక్కడికి మంచి ట్రైన్ ఇచ్చాం కాబట్టి మీరు అక్కడ ఉంటూ ఇక్కడికి రావచ్చు అని అంటే, ఈజ్ ఇట్ వర్కింగ్ అగెన్స్ట్ అవర్ ఇంట్రెస్ట్? ఫెసిలిటేషన్ బాగానే ఉంది, ఎంప్లాయీస్ కి ఫెసిలిటేషన్ బాగానే ఉంది, కానీ ఈజ్ ఇట్ ఆల్సో వర్కింగ్ అగెన్స్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అమరావతి? తర్వాత అమరావతి మెట్రోపాలిటన్ రీజన్ మనం ఆల్రెడీ ఇది ఖాయం చేసాము. గతంలో ఆ కాన్సెప్ట్ ఉంది. ఈ కాన్సెప్ట్ లో భాగంగా గుంటూరు నుంచి అమరావతికి, అమరావతి నుంచి విజయవాడ లేదా మంగళగిరికి మనం వెళ్ళాలి రావాలి అంటే సరైన బస్ ఫెసిలిటీస్ లేవు, సరైన ట్రాన్స్పోర్టేషన్ లేదు అని అందరూ అనుకుంటున్నారు. మనమే బాధ్యత తీసుకుని ఏపీఎస్ఆర్టీసీ ద్వారా గ్రీన్ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్, మోడల్ వెహికల్స్ గంటకొకటి ఈ సిటీస్ పంపించాం అనుకోండి. ప్రస్తుతానికి నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చూసి రావడానికి వెళ్తాను. 4 సార్లు వెళ్ళిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ కదా, 1 సంవత్సరం 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు పట్టొచ్చు. దట్ కెన్ బి ఫర్ ఎవర్. చిన్నప్పుడు మేము హైదరాబాద్ వెళ్తే 3 రూపాయలకి రోజంతా టికెట్ ఇచ్చేవాళ్ళు ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు. ఆ రోజుల్లో 1986 నేను మాట్లాడుతున్నాను. ఆ 3 రూపాయలతో తెనాలి నుంచి హైదరాబాద్ వెళ్ళి 3 రూపాయలకి టికెట్ కొని కోటిలో రోజంతా తిరిగేవాళ్ళం. ఏంటి మా గోలు? 1 టు అండర్స్టాండ్ హైదరాబాద్, 2 టు ఫిగర్ అవుట్ ఇఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్, 3 అసలు ఇది మనకు పనికి వస్తుందా లేదా తేల్చుకోవడం. ఓ 10-15 రోజులు తిరిగిన తర్వాత మాకు ఈ గదులు ఇక్కడ మనకు వర్కౌట్ కాదు అనుకుంటే వచ్చేసేవాళ్ళు. వర్కౌట్ అవుతుంది అనుకునే వాళ్ళు దాన్ని పట్టుకుని ప్రయత్నం చేసుకునేవాళ్ళు. అలాగే కదా ఎక్కువ మంది హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్ డే 1 ఇంత పెద్దగా లేదు కదా, 20, 30, 40 సంవత్సరాల్లో అంత పెద్దగా అయింది. కాబట్టి మనం కూడా
మన అమరావతిని చూపించాలి కదా. వీ నీడ్ టు షోకేస్ అమరావతి, డిఫరెంట్ విలేజెస్ ఆఫ్ అమరావతి. ఈ అమరావతిలో ఈ ప్రాంతంలో మీకు ఉండాలనిపిస్తుంది అనుకోండి, ఎందుకు అనిపిస్తుందో నాకు తెలియదు. మీకు మందడంలో ఎందుకు ఉండాలనిపిస్తుందో, అమరావతిలో ఎందుకు ఉండాలనిపిస్తుందో, ఇంకొక ఊర్లో ఎందుకు ఉండాలనిపిస్తుందో మీ ఇష్టం. కానీ ఈ ప్రాంతంలో ఉంటే మీకు దగ్గరగా ఇది రాబోతుంది. ఇంకో 5-10 సంవత్సరాల్లో మీకు దగ్గరగా సెక్రటేరియట్ ఉంటుంది, మీకు దగ్గరగా సీఎం గారి ఇల్లు ఉంటుంది, మీకు దగ్గరగా ఇంకోటి ఉంటుంది అని మనకు అనిపిస్తే అది మనకి ప్రేరణగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ మందికి అమరావతి ఈజ్ ఏ షట్అవుట్ ప్లేస్ లాగా ఉంది. నేను హైవేలో వెళ్తే కనపట్లేదు, దానికోసం నేను లోపలికి వెళ్ళాలంటే బస్ లేదు. నా దగ్గర అందరి దగ్గర కార్లు, వెహికల్స్ లేవు కదా. దాన్ని పర్యాటకం అనుకుంటారా, ప్రమోషన్ అనుకుంటారా? పర్యాటకం ఈజ్ ఆల్సో ఇండైరెక్ట్లీ ప్రమోషనే కాబట్టి, మార్కెటింగే కాబట్టి అమరావతికి మనం కొంత మార్కెట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. విత్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద పాపులేషన్ ఎవెన్చువల్లీ. మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా గవర్నమెంట్ చేసేస్తుంది, లేదా ప్రైవేట్ సంస్థలు చేసుకుంటారు. నాకు కూడా ఆశ కలగాలి కదా, నేను ఇక్కడ ఉండాలి, ఇక్కడ స్కూల్స్ వస్తున్నాయి, పెద్ద హాస్పిటల్స్ వస్తున్నాయి, పెద్ద అవకాశాలు వస్తున్నాయి నాకు అనిపించాలి కదా. ఎక్కువ మందికి అవకాశం వాళ్ళు లేదేమో అనిపిస్తుంది. తర్వాత రోజువారీ ప్రయాణాన్ని సులభతరం చేయాలి. దాన్ని ఎలా చేస్తారో గవర్నమెంట్ కెన్ ఈజీలీ డూ ఇట్. దీస్ ఆర్ లో హ్యాంగింగ్ ఫ్రూట్స్. మనం ఈజీగా చేయగలిగిన కొన్ని పనులు ఇవి. తర్వాత పాయింట్ వచ్చేసి రాజధాని రైతులు వాళ్ళకి దీర్ఘకాలిక ఆర్థిక భాగస్వామ్యం కల్పించాలి. ఇది చాలా మంది 2 రకాలుగా మాట్లాడుతున్నారు ఈ అంశాన్ని. మీరు మాకు ల్యాండ్ ఇచ్చారు, దాన్ని డెవలప్ చేసి మీ షేర్ మీకు ఇచ్చేసాం, అంతటితో మనం చేతులు దులుపుకున్నామా? ఆ బెనిఫిట్ ఏదో మీకు ఇండైరెక్ట్ గా వచ్చేసింది కాబట్టి, డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో వచ్చేసింది కాబట్టి మీ పని మీరు చూసుకోమందామా? లేదు, వాళ్ళని యాక్చువల్ గా 14 to 19 మనం ఉద్యమం లాగా ఈ కాన్సెప్ట్ ని కూడా తీసుకొచ్చాం. సిఆర్డిఏలో చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ రైతులకు పెట్టాం. ఏమని చెప్పాం ఆ రోజున? మిమ్మల్ని ఎంటర్‌ప్రెన్యూర్స్ గా చూస్తున్నాము, మిమ్మల్ని ఏదో ల్యాండ్ లార్డ్స్ గానో ల్యాండ్ ఓనర్స్ గానో మీ దగ్గర ఒక 2000 గజాలు 500 గజాలు ఉందని మేము చూడలేదు. దాన్ని ఉపయోగించుకుని మీరు ఎయిదర్ డైరెక్ట్లీ యాజ్ ఎ రియల్ ఎస్టేట్ ప్లేయర్ ఆర్ యాజ్ ఎ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానిక, ఇంకో సంస్థను ఎస్టాబ్లిష్ చేసుకోవడానిక, ఇంకో వాళ్ళతోటి మీరు జేవీలోకి వెళ్ళటానిక, మీరు ఎవెన్చువల్లీ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలంటే మీకు ఏమేమి కావాలో ప్రభుత్వం సహాయం చేస్తని ఒక మూవ్మెంట్ గా కొన్నాళ్ళు చేశాం. దాన్ని కంటిన్యూ చేస్తూ, దాన్ని విస్తృతపరుస్తూ, వాళ్ళని మనం పర్మనెంట్ గా వాళ్ళకి ఆ బెనిఫిట్స్ వచ్చేలాగా. ల్యాండ్ పార్ట్ ఈజ్ సెటిల్, ల్యాండ్ పార్ట్ ఈజ్ దేర్. ఇవాళ రేపు వాళ్ళ ప్లాట్స్ వాళ్ళకి వస్తాయి, రోడ్లు వస్తాయి, డ్రైన్స్ వస్తాయి, అన్ని వస్తాయి. బియాండ్ దట్ వాట్? అది అన్ని వచ్చినాయి కాబట్టి నేను ఎక్కువ రేటుకి అమ్ముకుని వెళ్ళిపోవచ్చా? లేదు, ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి నేను ఒక పెద్ద కాంప్లెక్స్ కట్టుకోవడానికి రెడీ అవ్వాలా? నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఒక పెద్ద సంవత్సరం నేనే జేవీలోకి తెచ్చుకుని నేను వాళ్ళ చేత పెద్ద కాంప్లెక్స్ కట్టించుకోవాలా అన్నది కూడా ప్రభుత్వం ప్రణాళికలో భాగంగా, జనాల్ని దగ్గరకు తీసుకొచ్చే దాంట్లో భాగంగా ప్రమోట్ చేయాలేమో అన్నది ఇంకొక పాయింట్. తర్వాత ప్రజా విశ్వాసాన్ని పెంచేందుకు స్పష్టమైన అమలు క్యాలెండర్ ను ప్రకటించాలి. అపోజిషన్ వాళ్ళు మనల్ని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మనం దాన్ని మీ మొహం మీకేం తెలుసులే అనుకుంటే వాళ్ళ మొహం కాదు. చాలా మందికి ఆ డౌట్స్ ఉన్నాయి. అమరావతిని కోరుకునే వాళ్ళకు కూడా 100% కి ఈ డౌట్ ఉంది. ఏమండి 2 ఏళ్లలో అవుద్దా, 3 ఏళ్లలో అవుద్దా, 5 ఏళ్లలో అవుద్దా? తెనాలి శ్రావణ్ కుమార్ గారు మా ఊరు రోజు వచ్చాడు, పుల్లారావు గారు వచ్చాడు, మీరందరూ వచ్చారు. 5 ఏళ్ళు అయిపోయింది, 7 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ ప్రభుత్వం మారింది, మళ్ళీ మమ్మల్ని అందరినీ క్లోజ్ చేశారు, మళ్ళీ రీస్టార్ట్ చేశారు. ఇప్పుడు 5 ఏళ్ళ, 2 ఏళ్ళ, 3 ఏళ్ళ ఉందా? డౌట్ లేదా? కాబట్టి మన ఎక్స్పెక్టేషన్ కూడా దానికి తగినట్టుగా మనం సెట్ చేయాలి. మీకు మొత్తం పూర్తి చేసి ఒక మహానగరాన్ని తెరతీసి చూపిస్తాము అనేది చాలా చాలా డేంజరస్ ప్రపోజల్ ఏమో అనిపిస్తుంది. మేము చేసింది చూడండి, పక్కన మీరు ఏం చేయాలో ఆలోచించండి. మేము చేస్తున్నది మీరు చూడండి, పక్కన మీకేమైనా అవకాశం ఉందేమో చూడండి అన్నది మనం ఎంకరేజ్ చేయకపోతే, ప్రభుత్వం చేయగలిగింది లిమిటెడే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తుంది, ఒక 100-500 బిల్డింగ్స్ కట్టేస్తుంది, దాంతో సిటీ అయిపోదు కదా. సిటీ అయిపోవడానికి ఇప్పుడు సిటీ మీరందరూ వచ్చేసి మీరు సిటీని స్టార్ట్ చేసుకోండి అనే స్టార్ట్ డేట్ బటన్ ఏమి ఉండదు మన దగ్గర. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మీరు 5 ఏళ్ల తర్వాత బటన్ నొక్కుతానంటే 5 ఏళ్ల తర్వాత నా వయసు అయిపోతే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి మనం కంటిన్యూస్ గా ఎప్పటికప్పుడు మీరు ఎందుకు రావాలో, మీకు అవకాశం ఎక్కడ వస్తుందో, ఏ ఊరు మీకు నచ్చుందో, ఏ ప్రాంతంలో ఏం వస్తుందో
మనం 9 మహానగరాలని పబ్లిష్ చేశాం. 9 మహానగరాల మీద పేపర్లో అడ్వర్టైజ్ చేశాం. 9 మహానగరాలు ఎక్కడున్నాయో ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. విత్ అన్ ఎక్సెప్షన్ ఆఫ్ శ్రావణ్ కుమార్ గారు, రామ్నాథ్ గారు, ఒక 2-3 తీసేస్తే మనకి ఐడియాలోకి రావటల్లా. ఎందుకు రావటల్లా? మనకి ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇది అనేది మనకి కాంక్రీట్ గా కనపట్ల. సో ఒక ఐడియా ఏంటంటే, ప్రభుత్వం చేయగలిగినటువంటి లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ లో ఒక ఐడియా, ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు మనం పబ్లిక్ పార్క్ అనుకుందాం. ఆ పబ్లిక్ పార్క్ వినూత్నంగా రాబోతున్నటువంటి మహానగరం మోడల్ అనుకుందాం. దాంట్లో రోడ్లు కానీ, దాంట్లో సైడ్ వేస్ కానీ, దాంట్లో వాటర్ ఫెసిలిటీస్ కానీ, టాయిలెట్స్ కానీ, హౌసెస్ కానీ, ఆఫీసెస్ కానీ, ఈ 9 నగరాలని రెప్లికేట్ చేస్తూ ఒక పార్కును మనం క్రియేట్ చేసామనుకోండి. అందరూ ఆ పార్క్ కోసమైనా వచ్చి చూస్తున్నారనుకోండి. ఈ ప్రాంతంలో ఇలా ఉండబోతుంది, ఈ ప్రాంతంలో ఇలా ఉండబోతుంది, నా ఫోకస్ అక్కడ ఉండాలి, నా ఫోకస్ ఇక్కడ ఉండాలి అని ఆలోచించడానికి అవకాశం ఉంటుంది కదా. సో ఈ 50 ఎకరాల్లో ఒక 5, 10, 15 శ్రవణ్ కుమార్ గారు, ఒక 10, 20, 15 నాకు తెలియదు ఫారెస్ట్ ఏరియాని మీరు పార్క్ గా డెవలప్ చేసి మోడల్ సిటీని మాకు చూపిస్తారా? మీ విజన్ పూర్తయిన తర్వాత ఈ సిటీ ఎలా ఉండబోతుందో, ఇక్కడ జీవన విధానం ఎలా ఉండబోతుందో, ఇక్కడ ఎలాంటి సైడ్ వేస్ ఉంటాయో, ఎలాంటి డ్రైన్ సిస్టమ్స్ ఉంటాయో, ఎలా మనం తిని కింద పడేయకూడదు, మా అందరికీ జీవన విధానాన్ని కూడా ఈ మోడల్లో, ఈ పార్క్ లో మీరు టీచ్ చేస్తారా, చూపిస్తారా? చూపిస్తే అలాంటి సిటీలో ఉండాలని నేను కోరుకుంటున్నా. అలాంటి సిటీలో మా మనోడు పెరగాలని నేను కోరుకుంటున్నా. మా మనోడు వచ్చినాక చాలా లేట్ అయిపోద్ది కాబట్టి ఇప్పుడే నా 5 సెంట్లో 10 సెంట్లో నేను కొనుక్కుంటా. అవసరమైతే ఒక చిన్న ఇల్లు కట్టుకుంటా. అమెరికా చూసిన వాళ్ళు మేము అమెరికా వెళ్ళాలని కోరుకుంటున్నారు కదా. అమెరికా చూసిన వాళ్ళు నేను అమెరికా వెళ్ళాలి, నా కొడుకు అమెరికా వెళ్ళాలి, నా మనోడు అమెరికా వెళ్ళాలని కోరుకుంటున్నారా? ఎందుకు? ప్రైమర్లీ బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చరే కదా, జీవన విధానమే కదా. ఈ అమరావతిలో జీవన విధానం ఎలా ఉండబోతుందో మా ఊరాళ్ళకి అర్థం కావట్లేదు. మా ఊరాళ్ళు ఆ పార్కుకి వచ్చినప్పుడు, ఆ సిటీకి వచ్చినప్పుడు ఇవాళ విజిటర్స్ గా వస్తారు, రేపు వాళ్ళు, వాళ్ళ కొడుకులో, వాళ్ళ మనవల్లో అక్కడ రెసిడెంట్స్ గా ఉంటారు. కాబట్టి మనం జనాభాని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఏ పబ్లిక్ పార్క్, ఏ థీమ్ పార్క్ షోకేసింగ్ ఎవెన్చువల్ గా మన సిటీ ఎలా ఉండబోతుందో అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి, ఏ మినియేచర్ అమరావతి, ఏ మోడల్ అమరావతి. మోడల్ అంటే ఇక్కడ స్కేల్డ్ డౌన్ అన్ని ఉంటాయి మనకి. ఆ 9 నగరాలు ఉంటాయి. ఆ 9 నగరాలని మనం చూపిస్తాం. ఎక్కడ ఏముందో మనం అక్కడికి వెళ్ళి ఆ పార్క్ లోకి వెళ్ళి 1-2 గంటలు తిరగగానే మనకు ఆ క్యూరియాసిటీ వచ్చేస్తుంది, అండర్స్టాండింగ్ పెరుగుద్ది, ఆ సపోర్ట్ కూడా వచ్చేస్తుంది. తర్వాత మనకు సిఆర్డిఏ ఉంది, డెవలప్మెంట్ అథారిటీ ఉంది, చాలా పేర్లు మనం ఫ్లోట్ చేసాం. అయితే వీటిని ఇంకా సింగిల్ విండో కింద ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం ఉందా? సిఆర్డిఏకి, ప్రైవేట్ ప్రాపర్టీ డెవలప్మెంట్ కి సిఆర్డిఏని ప్లానింగ్ వరకే వదిలేద్దామా? సిఆర్డిఏని ఫెసిలిటేటర్ వరకే వదిలేద్దామా? లేదా ప్రైవేట్ హౌసింగ్ విషయంలో కూడా సిఆర్డిఏకి పాత్ర ఉంటుందా? ప్రైవేట్ బిజినెసెస్ లో సిఆర్డిఏకి పాత్ర ఉంటుందా? లేనప్పుడు అలాంటి కొత్త ఆర్గనైజేషన్ ఏమైనా మనకు కావాలా? అన్ ఇంటిగ్రేటెడ్ ఆర్గనైజేషన్ విచ్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ అమరావతి ఆర్ అమరావతి ఏరియా, మెట్రో ఏరియా అనేది కొంతమంది కొద్దిగా షార్ప్ గా డిఫైన్ చేయాలి. ఎందుకంటే ఇవాళ అంతా గవర్నమెంట్ దగ్గరే ఉంటే ల్యాండ్, నేను ఏదైనా చిన్న రెస్టారెంట్ పెట్టుకోవాలనుకుంటే, నేను ఏదైనా కొబ్బరికాయలు అమ్ముకోవడానికి షాప్ పెట్టుకోవాలనుకుంటే, బండి పెట్టుకోవాలనుకుంటే మీరు ఆ బండిని ఒప్పుకోరని నాకు అర్థమవుతుంది. ఇవాళ గుంటూరులో అలాంటి డెసిషన్ మనం తీసుకుంటే 60-70% ఆఫ్ ద గుంటూరు రెసిడెంట్స్ హ్యావ్ టు వెకేట్. హైదరాబాద్ లో మనం అదే కండిషన్ పెడితే మోర్ దెన్ 70% ఆఫ్ హైదరాబాద్ విల్ బి అవుట్ ఆఫ్ హైదరాబాద్. వాళ్ళు ఉండడానికి కూడా అవకాశం ఉంది. అలాంటి స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ లో మనం అమరావతిని ప్రొజెక్ట్ చేస్తే, అమరావతిలో నా వల్ల కాదు అని నాకు అనిపిస్తే, అమరావతి ఈజ్ ఓన్లీ ఫర్ దోస్ హూ కెన్ ఎఫర్డ్ అనే అభిప్రాయం నాకు వస్తే, మీ అందరి కోసం, మీ గేటెడ్ కమ్యూనిటీ కోసం నేను ఎందుకు త్యాగం చేయాలి, నేను ఎందుకు సపోర్ట్ చేయాలి? నాకు అవకాశం ఉందా లేదా? నేను కొబ్బరికాయ బండి పెట్టుకుని
నేను రోడ్డు పక్కన ఉంటున్నాను, చిన్న ఇంట్లో ఉంటున్నాను, అద్దెకు ఉంటున్నాను, ఇంకో రకంగా ఉంటున్నాను, ఇంకో రకంగా ఉంటున్నాను. నాకు కూడా మీరు అవకాశం ఇస్తారా ఇవ్వరా? ఎక్కడ ఇస్తున్నారు, ఎప్పుడు ఇస్తున్నారు, ఎప్పుడు ఇవ్వబోతున్నారు అన్నది కూడా మనం చూపించాల్సిన బాధ్యత ఉందని చెప్తున్నాను. ఇట్ ఈస్ నాట్ ఎ క్రిటిసిజం, బట్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు అడ్రస్. ఆ రోజుకి అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటారు, అన్ని ఏర్పడతాయి, అప్పుడు మీరు వచ్చి ఉండండి అంటే దట్ మే బి టూ లాంగ్. ఇలా ఒక 21 పాయింట్స్ ఐడెంటిఫై చేశాను. ఇట్స్ నాట్ మై పాయింట్స్ అలోన్. ఒక వారం రోజుల నుంచి శ్రీనివాస్ ప్రసాద్ గారి ప్రపోజల్ పెట్టిన తర్వాత ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద ఆయిల్ వాళ్ళ అభిప్రాయాలు, వీళ్ళ అభిప్రాయాలు, మీ అభిప్రాయాలు, నా అభిప్రాయాలు అనుకుంటేనే నాకు తోచినవి ఇలా ప్రొజెక్ట్ చేస్తే బాగుంటదేమో అనుకున్నవి కొన్ని చేశాను. వీటన్నిటిని కూడా మీ డిస్కషన్స్ లో ఇంకొద్దిగా ఎలాబరేట్ చేస్తారని, దీన్ని గుడ్ ఆర్ బ్యాడ్, దీంట్లో గుడ్ పాయింట్ లేదు, బ్యాడ్ పాయింట్ లేదు, ఏం లేదు. దీన్ని గుడ్ అని నేను అనుకోవట్లేదు, బ్యాడ్ అని నేను అనుకోవట్లేదు. దిస్ ఈజ్ ఏ పాయింట్ టు బి డిస్కస్డ్. వీ కెన్ గో ఎయిదర్ వే డెమోక్రటికల్లీ. ఇది అవసరం అనుకోవచ్చు, ఇది అవసరం లేదనుకోవచ్చు, దీన్ని మనం ప్రొజెక్ట్ చేయొచ్చు, ప్రొజెక్ట్ చేయకపోవచ్చు, గవర్నమెంట్ దృష్టికి మనం తీసుకెళ్లొచ్చు. గవర్నమెంట్ దృష్టిలో ఆల్రెడీ ఉందని శ్రావణ్ కుమార్ గారు అన్నారు అనుకోండి, వీ డోంట్ హ్యావ్ టు రిపీట్ ద సేమ్ థింగ్. అలా ఈ మంచి ఫోరంలో ఇలాంటి డిస్కషన్స్ జరగాలని, ఇంకా మరెన్నో డిస్కషన్స్ జరగాలని, మరెన్నో డిస్కషన్స్ జరగడానికి వీళ్ళ టైటిల్ అయితే చాలా బాగుంది, పబ్లిక్ పాలసీ డిస్కషన్ ఫోరం అని ఉంది. దాన్ని అమరావతికి డిబేట్ లిమిట్ చేయకుండా మేబీ ఆంధ్రప్రదేశ్ అని అన్నాం అనుకోండి, ఆంధ్రప్రదేశ్ అందరికీ అమరావతి రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి అమరావతిని గురించి మాట్లాడుతున్నాం. బట్ వీ విల్ ఆల్సో ఎవెన్చువల్లీ డిస్కస్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ కన్సర్న్స్ ఆల్సో లింక్ టు అమరావతి. అమరావతిని మనం ఐసోలేటెడ్ గా చూడాల్సిన అవసరం లేదు. అమరావతి ఈజ్ నాట్ ఇన్ వ్యాక్యూమ్. అమరావతి ఈజ్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేయాలంటే డిఫరెంట్ పనులు చేస్తాం, అమరావతిని కూడా చేస్తున్నాం. అమరావతికి ఇవాళ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేయడానికి ఇది ఒక నర్వ్ సెంటర్ గా, ఇది ఒక మోడల్ సెంటర్ గా, ఇది ఒక ఇంజిన్ గా, ఇది ఒక గ్రోత్ ఇంజిన్ గా ఉపయోగపడుతుందని మన అభిప్రాయం. కాబట్టి ఎలా ఉపయోగపడుతుందో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ శ్రీనివాస్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు. థ్యాంక్ యూ.